హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం సోయాలు అయితే లోడింగ్కి వచ్చినాం అనమాట. ఇది ఇక్కడ కర్ణాటక దాటి వచ్చేసి మహారాష్ట్రలో మనం సోయా లోడింగ్కి అయితే వచ్చినాం అనమాట. హంస అని అక్కడికి అయితే వచ్చినాం అనమాట. చూడండి, లోడ్ అయితే అవుతుంది. వాళ్ళైతే మొత్తం బ్యాగులు నింపుతున్నారు. చూడండి, మొత్తం ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు అనమాట. అవతల పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. అవతల నుంచి అయితే ఇవతలకి షిఫ్ట్ అయ్యి వస్తుంటుంది అనమాట. ఇవతలకి షిఫ్ట్ అయ్యి వచ్చినాక వీళ్ళైతే ఈ బ్యాగులు అయితే నింపుతారు. నింపి మన లారీకి అయితే లోడ్ వేస్తారు అనమాట. చూడండి, అవన్నీ ఓల్డ్ స్టాకు. ఆ స్టాక్ కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు వచ్చిన కాడికి అయితే మనకైతే నింపుతారు అనమాట. ఇగో ఈ బండి అయితే మనకంటే చాలా వెనకకు వచ్చింది. మనం యాక్చువల్లీ నిన్న వచ్చినాం అనమాట. ఏదైతే ఈరోజే వచ్చిన దాన్ని పాటు బండ్లు లేకపోయేసరికి మనతో పాటు చేపిస్తారు. నిన్న లోకల్ బండ్లు ఉంటే అవి పెట్టించేసారు లోడింగ్కి. మనదైతే ఆఫ్ చేసారు అనమాట. ఇప్పుడే మనదైతే లోడింగ్కి పెట్టేసారు. మనదైతే లోడింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ఆ బండి పెట్టించారు అనమాట. అవతలది కూడా అంటే దీన్ని కూడా మెటీరియల్ ఏ బండికి దానికే సపరేట్ ఉంటుంది అనమాట. చూడండి, అవతలికే యువతలికే అంటే ఇంట్లో కూడా క్వాలిటీని బట్టి లోడ్ చేస్తారనమాట. చూడండి, ఈ బెల్ట్ ద్వారా బండ్లకు అయితే లోడ్ వేస్తున్నారు. ఇదైతే క్యాబిన్ మీద ఒక 3 బస్తాల హైట్ అయితే వస్తుంది. 2-3 బస్తాల హైట్ అయితే వస్తుంది అనమాట. చూడండి, మొత్తం చేస్తున్నారు. వీళ్ళు అవతల నుంచి వాళ్ళైతే తీసుకొచ్చి ఆడ పెడతారు. యువతల నుంచి మొత్తం తీసుకొచ్చి పెట్టినాక ఒక అతనేమో మొత్తం కుట్లు వేసుకుంటూ వెళ్తారు అనమాట. వీళ్ళేమో ముగ్గురు వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పగానే వాళ్ళైతే లేపి బెల్ట్ మీద వేస్తే ఆ బెల్ట్ మించి లోపల పోతుంది. లోపల మాత్రం ఒక ఇద్దరే ఉంటారు. ఇద్దరుండి ఫటాఫట్ లోడ్ అయిపోద్ది. చూడండి, కానీ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మన లోడు కంప్లీట్ అయ్యి బయటికి అయితే ఎలగొడతారు అనమాట. బిల్లులో కానీ టైం పడుతుంది. ఏ బ్రిడ్జ్ పెట్టినాక బిల్లులో కాడ అయితే టైం పడుతుంది మనకు. చూడండి, మొత్తం వచ్చేసి మన బండికి వచ్చేసి పైన ఒక ఇద్దరు, కింద ఒక 4-5 ఉండి మొత్తం చేస్తారనమాట. ఒక 6-7 అయితే మొత్తం కంప్లీట్ చేస్తారనమాట లోడ్ అయితే. అవతల బండికి అయితే స్టార్ట్ చేస్తారు. అది 16, మనదైతేనేమో 14 బండి. మనకేమో 30 టన్నులు, అదేమో 35 టన్నులు వేస్తారు దానికి. చూడండి, మనది ఇప్పుడే స్టార్ట్ చేసారు కదా. మొత్తం అయితే ఫస్ట్ అయితే వీళ్ళు మొత్తం బాడీ లెవెల్ వేసుకొస్తారు. బాడీ లెవెల్ వేసుకొచ్చిన తర్వాత పైనుంచి అయితే మిగతా పైన వేస్తారు అనమాట. ఇంకా పైకి బండి అయితే ఇప్పుడు ఇంకా కొంచెం జరపన్నారనమాట. మనకు పోతూ ఉంటే వెనక జరుపుకుంటా పోయి లోడ్ ఎత్తుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, ఆడ గోడ కనపడుతుంది కదా, ఆ గోడ దాకా అయితే వెళ్ళి లోడ్ వేసుకోవాలి. మళ్ళీ ముంగట పెట్టి మళ్ళీ ఇటు సైడ్ అయితే వేసుకొని పోవాలన్నమాట. వీళ్ళైతే చూడండి, వీళ్ళు తిరుగుతూనే ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఎట్లా అంటే షిఫ్ట్ల ప్రకారం ఉంటారు అనమాట. నైట్ 12 దాకా ఒకరు, 12 కాంచి మళ్ళీ తెల్లారి 7-6 దాకా ఒకరు అట్లా ఉంటారు అనమాట. వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఆడ బస్తాలు పెడుతూనే ఉంటారు, వాళ్ళు ఆడ నింపుతూనే ఉంటారు అనమాట. అంటే అవతల సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా పెద్ద అంటే ఉడికి అవతల పౌడర్ అయ్యి యూజర్కి వస్తుంది అనమాట. ఆ పొడి అనేది ఇంట్లోకి రాగానే ఇళ్ళ నుంచి మళ్ళీ ఈ బెల్ట్ ద్వారా ఆడికి వచ్చి ప్యాకింగ్ అయితే అవుతుంది అనమాట. ఇంట్లో ప్యాకింగ్ ఒకటే ఉంటుంది. ప్యాకింగు బస్తాలు అయితే ఏవి అవుతున్నాయో అవి అనమాట. ఇంకా ఓల్డ్ స్టాక్ అయితే అక్కడ ఉంది చూడండి. మీకు కనపడుతుంది కదా ఓల్డ్ స్టాకు. అదంతా స్టాకే, కాకపోతే పక్కకు పెట్టారు అనమాట. మరి దేనికి పెట్టారో ఏం సార్ మనకు కూడా తెలియదు. మన బండికి అయితే డోరు బయట అయితే తీపిచ్చారు అనమాట. ఇప్పుడేమో ఏమన్నారు, డోర్ అయితే వేసినాం. డోర్ వేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి బొంబాయి నెట్ అయితే వేసుకుంటూ వస్తారు అనమాట. వెనక సైడు మొత్తం చూడండి, ఒక కాంచి కొడుతూనే ఉన్నారు, ఒక కాంచి లోడ్ వేస్తూనే ఉన్నారు. డోర్ వేసి బొంబాయి నెట్ అనేది అడ్డం నిలువు అని వేసుకుంటూ వస్తారు అనమాట. తర్వాత ఇంకా హైట్ లేపుతారు. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. ఇంకా హైట్ అయితే లేస్తుంది అనమాట. హైట్ లేచినాక ఇంకా హైట్కి అయితే వేస్తారనమాట.
సేమ్ అదే ప్రాసెస్ ఆ బండికి కూడా. కాకపోతే అది హైట్ ఉంది, హైట్ బాడీ కదా, అదైతే కనపడట్లేదు లోపల బస్తాలు వేసేది. మరి ఇంకో 2 గంటన్నరలో లోడ్ అయిపోయి కంప్లీట్ అయిపోద్ది. మన బిల్లులే టైం పడుతుంది. బిల్లులు ఎప్పుడు వస్తాయో ఏం సంగతో. బిల్లు వచ్చినాక బయలుదేరాలి మనం. బిల్లు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనమాట. చూడండి ఎట్లా గుర్తుండో ఆయన గుర్తుకుంటూ వస్తూనే ఉండు, వీళ్ళు ఎత్తుతూనే ఊరు కాంచి. మళ్ళీ ఒక ఆయన దారాలు కట్ చేసుకుంటూ వస్తూనే ఉండు. చూడండి షాక్ పట్టుకొని కట్ చేసుకుంటూ వస్తూనే ఉండు దారాలు. అంటే జాయింట్లు ఉంటాయి కదా, జాయింట్లు అనేది తెంపుతున్నాను అనమాట. మనదైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి కాంటా గిట్ట పెట్టినాం. కాంటా గిట్ట పెట్టినాక ఈ అన్న వాళ్ళు అయితే 2 వచ్చారు. వచ్చి పట్టా అయితే వేస్తారు. 2 వాళ్ళే వేస్తారు అనమాట. వాళ్ళే వేసి వాళ్ళే కడతారు అనమాట. మనమైతే పైకి ఎక్కి ఖాళీ పట్టా ఒకటి అన్నకు కొంచెం సహాయం చేసినాం. వాళ్ళే కడుతున్నారు పట్టా అయితే. మొత్తం అటు ఇటు మొత్తం కట్టేస్తున్నారు అనమాట. అన్న వాళ్ళు అయితే డైలీ ఇక్కడ నుంచే కడతారట. ఇక్కడనే ఉంటారట వీళ్ళు. అంటే ఇక్కడనే వాళ్ళది, ఇక్కడనే కంపెనీ కానే ఉంటారు. మొత్తం వాళ్ళే కట్టేస్తారు అనమాట. అని చెప్పినాము. మనమైతే చెప్పినాం అనమాట. అన్న ఒక్కరే ఉన్నాం, కొంచెం గట్టి గుంజి కట్టన్నా అంటే పర్లేదు మేము కడతాంలే అన్నారు. చూడండి మొత్తం కట్టేస్తారు అనమాట. నాకైతే పట్టా ఇది అంటే 2 పట్టాలు వేసినాం. కవర్ ఒకటి వేసినాం, లోపల కవర్ ఒకటి వేసినాం. మళ్ళీ పైనుంచి అయితే ఈ తార్బాల్ అయితే వేసినాం అనమాట. మనకైతే అక్కడ దాకానే వచ్చింది. అది తార్బాల్ వేసి ఇంకా కిందికి వస్తుంది కానీ మళ్ళీ మలవడానికి ఇబ్బంది అవుతుందని మనమైతే డబల్ వేసినాం అనమాట. వర్షం ఇట్లా వచ్చినా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని. పట్టా అయితే మస్తు నీట్గా కడుతుర్రు అన్న వాళ్ళు. వీళ్ళు కట్టినందుకైతే 1000 రూపాయలంట. వాళ్ళిద్దరు మనుషులు వస్తారు, కట్టినందుకు 1000 రూపాయలట. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.